ఒక భయంకరమైన కరోనా వైరస్ యొక్క పరిస్థితిని మరి మనం చూసినప్పుడు దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు హెచ్చరికలు, వార్నింగ్స్ అన్నమాట. అంటే ఈ వైరస్ రావడము టోటల్లీ లోకమంతా కూడా తలక్రిందులు అయిపోయింది అనమాట. అంటే అందరి యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, లోకం యొక్క తత్వం చేంజ్ అయిపోయింది, మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయినాయి. సో కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట. సో అదేం చూపిస్తుందంటే కేవలం ఇది మనం మార్పు చెందినాం అనేది మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అనేది కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. సో ఇవన్నీ మనకేం చూపిస్తున్నాయంటే యేసు ప్రభు అతి శీఘ్రముగా, అతి త్వరలో ఆయన రాని ఉన్నాడు. ప్రియులారా, మనము ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం ధ్యానంలో దేవుడు మనకు ప్రవచనము చూపిస్తున్నాడు. అది దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. కేవలం ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మనం నేర్చుకుంటున్నాము. వ్యక్తి యొక్క గొప్పతనం ఏం లేదు, దేవుని యొక్క ఆత్మకార్యం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సో దేవుడు మనకు, మన సంఘానికి ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం నుండి ఎన్నో విషయాలు నేర్పిస్తూ, అక్కడ నేను వ్యక్తిగతంగా ధ్యానిస్తున్నప్పుడు ఈ పరలోకంలో ఉండే టెంపుల్ అనే దాని మీద ఈ దినం సాయంకాలం సబ్జెక్ట్లో మనం చూస్తాము. ఎన్నో విషయాలు అక్కడ గమనించగలుగుతాము. దేవుని యొక్క సన్నిధి మరి ఈ దినం కూడా మనకు తెరవబడి ఉంది, కానీ ఒక దినం మూయబడుతుందంట. దేవుని సన్నిధి మూయబడినప్పుడు దేవుని యొక్క కోపం భూమి మీద కుమ్మరించబడుతుంది. ఆ దినము చాలా దగ్గరలో ఉంది. మరి సంఘాన్ని హెచ్చరించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది, నేను కాదు, మన అందరినీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆ ఎత్తబడే సమయం చాలా దగ్గర ఉంది. ర్యాప్చర్ అనేది చాలా దగ్గరలో ఉంది. ఇఫ్ యు మిస్ ద ర్యాప్చర్ యూ కెన్ థింక్ యువర్ లైఫ్ హౌ హారబుల్ ఇట్ విల్ బీ. నువ్వు ర్యాప్చర్ని మిస్ అయిపోయినావంటే నీ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు తలంచవచ్చు. సో మనం చాలా మటుకు ఈ లోకంలో అనుకుంటున్నాము అంత హాయిగా ఉందని, కానీ హాయిగా లేదు, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. వన్స్ యూ మిస్ ద ర్యాప్చర్ దట్ షోస్ యు ఆర్ నాట్ సేవ్డ్. నువ్వు రక్షణ లేదు అని చూపిస్తున్నావు. నువ్వు ఆ ఎత్తబడడం అనే సమయం నువ్వు మిస్ అయిపోతే నీకు రక్షణ లేదని ప్రూవ్ అవుతుంది. ఇట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ నాట్ సేవ్డ్. సో యూ బెటర్ నో యువర్ సాల్వేషన్. నీ రక్షణ అనేది నువ్వు తెలుసుకోవడం అవసరం. హౌ గ్రేట్ సాల్వేషన్ యూ హ్యావ్, నీకు ఎంత గొప్ప రక్షణ ఉందని తెలుసుకోవడం అవసరం. సో ఇఫ్ యూ మిస్ ద ర్యాప్చర్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ సేవ్డ్. సో యూ విల్ గో త్రూ ద ట్రిబులేషన్ పీరియడ్. ఐ బిలీవ్ వెన్ యూ గో ఇన్ టు ద ట్రిబులేషన్ పీరియడ్ యూ విల్ టేక్ ద మార్క్ ఆఫ్ బీస్ట్. ఖచ్చితంగా మృగం యొక్క సంఖ్య తీసుకుంటావు అని నేను చాలా గట్టిగా ఉంటాను అనుకుంటావు, నువ్వు ఉండలేవు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్టాప్ దట్ మార్క్ టు టేక్ అప్ ఆన్. మరి నీ మీద ఆ సంఖ్య తీసుకోవడానికే ఇట్స్ నాట్ ఈజ్ పాసిబుల్. అంటే నాట్ ఇట్స్ ఇంపాసిబుల్, అది చాలా అసాధ్యమైంది. ఎందుకంటే ఆ దినమే అటువంటిది. అంత భయము కంపించే సమయం అనమాట 7 ఏళ్ల శ్రమకాలము. కానీ దేవుని కొందనాలు, దేవుడు మన సంఘాన్ని ఆ 7 ఏళ్ల శ్రమకాలం గుండా తీసుకొని వెళ్ళడం లేదు. అది ఆయన చేసిన వాగ్దానం. సో దట్ ఈస్ హిస్ ప్రామిస్ దట్ హీ విల్ నాట్ అలౌ హిస్ చర్చ్ టు గో త్రూ ద ట్రిబులేషన్ పీరియడ్. సో వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ వీ హ్యావ్. సో మనకి ఎంత గంభీరమైన ఆశీర్వాదం ఉంది. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీవన్, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. సో వీ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి వస్తాము. సో ఆన్ వెనస్డే రియల్లీ ఐ ఎంజాయ్డ్, నేను ఆ బుధవారం సాయంకాలం నేను ఆనందించగలిగినాను. ఎందుకంటే I have experienced a new thing. So when we come to the presence of God, we experience a new things in the presence of God. దేవుని సన్నిధిలో మనం క్రొత్త విషయాలు ఆనందించగలుగుతాం, అంటే అనుభవించగలుగుతాము. సో మై ఎక్స్పీరియన్స్ ఆన్ వెనస్డే ఈవినింగ్, బుధవారం సాయంకాలం నా అనుభవం ఏంటంటే నేను నేర్చుకుంది, మేబీ దేవుడు నాతో అది జ్ఞాపం చేసినాడు. సో వాక్యము చెప్పడం జరిగింది, సో వినడం జరిగింది. ఎందుకు ఆ వాక్యాన్ని ఆనందించగలిగినామంటే నా విషయంలో, నా వ్యక్తిగతంగా వై ఐ ఎంజాయ్డ్ దట్ వర్డ్ ఆన్ వెనస్డే ఈవినింగ్. ఎందుకంటే బిఫోర్ ఐ కేమ్ టు ద చర్చ్, సంఘానికి రాకముందు ఐ స్పెండ్ మోర్ దెన్ 3 hours ఇన్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. దట్ ఈస్ మై న్యూ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మీరు ఎప్పుడు బైబిల్ చదవరా అనేది కాదు.
సో వెన్ వీ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సో మై ఎక్స్పీరియన్స్, నా అనుభవం దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, స్పెండ్ సమ్ టైమ్ విత్ ద లార్డ్ అండ్ కమ్ టు హిస్ ప్రెజెన్స్. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్, రియల్లీ హ్యావ్ దట్ జాయ్. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ రెడ్, నేను ఏవైతే చదివినానో, దేవుడు నాకు వాక్యంలో ఏదైతే మాట్లాడినాడో, దట్ ఈస్ వాట్ గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో అదే మాట్లాడినాడు. సో దట్ ఈస్ మై న్యూ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, చాలామందిని ఆదివారం చర్చ్కి వస్తాం ఉదయం, ఓకే, అందరికీ తెలుసు ఆదివారం ఉదయం చర్చ్కి వెళ్ళాలి అని. నేను వారితో నా అనుభవంతో చెప్పే మాట ఏంటంటే, సాటర్డే సాయంత్రం ఇంటికి వస్తాము, సెల్ ఫోన్ పట్టుకుంటాము, లేకుంటే టీవీ ముందర కూర్చుంటాము, టీవీలో ఏమేమో చూస్తాము, రాత్రి 11-12 గంటలకు అన్నీ ఎంజాయ్ చేసి నిద్రపోయి పొద్దున్న లేచి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీతో ఏం మాట్లాడతాడు. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ వెనస్డే. అన్నీ లోకంలో అన్నీ ఎంజాయ్ చేస్తాం, ఫుల్ మన మైండ్ అంతా కూడా ఈ సెల్ ఫోన్స్ తోటి, లేకుంటే టీవీస్ తోటి, లేకుంటే ఇవన్నిటితోటి మన మైండ్ అంతా ఫిల్అప్ అయిపోయి ఉదయం సండే మార్నింగ్ దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీతో మాట్లాడాడు అని నా ఎక్స్పీరియన్స్. అది నేను అది బుధవారం సాయంకాలము ఆనందించగలిగినాను. ఎందుకంటే సో హోల్ వీక్ అంతా కూడా మనము ఎక్కువ వాటిలో గడిపి దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నాతో మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతాడు. సో నీ హృదయం సిద్ధపరచుకోవడం అవసరం. సో ప్రిపేరింగ్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ బౌ డౌన్ బిఫోర్ గాడ్, ఓపెన్ ద బైబుల్ కదా, దేవుని వాక్యాన్ని తీయాలి, చదవాలి. మేము ఉదయం లేచి చదువుతాం, ఓకే, ఉదయం లేచి చదువుతాం, అందరికీ అలవాటు ఉంటుంది పొద్దున్న లేవగానే బైబిల్ చదవడం. ఉదయం లేచి చదవడంలో అయిపోలేదు, ఓకే. సో దినమెల్లా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించడం. కాబట్టి దేవుని సంఘానికి రాకముందు నేను కోరేది ఏంటంటే, అందరితో దేవుని సన్నిధిని మొదట మీ గృహాలలో మీ వ్యక్తిగతంగా దేవుని వాక్యం దగ్గర రండి. అప్పుడు ఆదివారం ఉదయం రండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడతాడు. సో వారం అంతా మనం, లేకుంటే శనివారం అంతా కూడా మనం టీవీలలో గడిపి, సెల్ ఫోన్లలో గడిపి, ఆదివారం ఉదయం వచ్చి దేవుడు నీతో మాట్లాడాలంటే ఏం మాట్లాడతాడు, అది ప్రశ్న, ఓకే. సో దట్ ఈస్ మై న్యూ ఎక్స్పీరియన్స్. సో గాడ్ హెస్ బ్రింగింగ్ మీ క్లోజర్ టు ద వర్డ్. దేవుని యొక్క వాక్యానికి దగ్గర తీసుకొని వస్తున్నాడని ఆ మాట నేను చెప్పడానికే నా అనుభవాన్ని చెప్పినాను. ఎందుకంటే బుధవారం సాయంకాలము మరి వాక్యాన్ని వింటున్నప్పుడు మరి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, మనం సిద్ధ హృదయంతో వస్తే, ప్రిపేర్డ్ హార్ట్, నీ హృదయం సిద్ధపరచుకొని రావడం ఎంతో అవసరం కదా దేవుని సన్నిధికి రావడంలో. మన హృదయం సిద్ధపరచుకోకుండా వచ్చి మనం మామూలుగా కూర్చొని వెళ్తే దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేది మన తలంపు, ఓకే. సో మనం ఈ ఉదయకాలము మరి హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్దాము, 7వ అధ్యాయము. సో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడే విషయాలను మరి మనం సిద్ధపరచుకోవడం, మన హృదయాన్ని ప్రిపేర్ చేసుకోవడము. మరి అందుకే మనము కీర్తన చదువుతున్నాం. ఎందుకు కీర్తన చదువుతున్నామంటే, అట్లీస్ట్ సంఘంలో వచ్చిన తర్వాత మనము కీర్తన ద్వారా మనము వాక్యంను విని మన హృదయాలను దేవుని వాక్యం కొరకు, దేవుని స్తుతించడానికి సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క తరుణాన్ని ఉపయోగించుకోవడానికి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం వెళ్దాము. Hebrews 7 చాప్టర్. సో మొత్తం అధ్యాయం చదువుదాము. మరి సోదరుడు తెలుగులో చదువుతాడు మొత్తం అధ్యాయము. మరి మొత్తం అధ్యాయం అంతా కూడా ఒకే అంశం కొరకు రాయబడింది. సో జీసస్, it talks about the Jesus Christ is better than prophets, better than angels, better than priesthood, the Aaron's priesthood, is better than everything, is better than all the things, is superior over many things. Jesus Christ is superior over many things. యేసుక్రీస్తు అన్నిటికంటే ఉన్నతమైన వాడు అని మరి యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి సో లుకింగ్ అంటు జీసస్, వై వీ నీడ్ టు లుక్ అంటు జీసస్, బికాజ్ ఈ సుపీరియర్ ఓవర్ ఆల్ ద థింగ్స్. అన్ని విషయాల మీద ఆయన ఉన్నతమైన వాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 7th చాప్టర్ స్పీక్స్ అబౌట్ ది మెల్కిసెడెక్ సంగతి మాట్లాడడం చూస్తున్నాం. బట్ జీసస్ ఈజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెల్కిసెడెక్ ఒక క్రమంలో వచ్చినాడు. ఈ సుపీరియర్ ఆల్ ద థింగ్స్, అన్ని విషయాల మీద యేసుక్రీస్తు ఉన్నతమైన వాడని మనం ఈ యొక్క అధ్యాయంలో చూడగలుగుతున్నాం, ఓకే. సో సోదరుడు తెలుగులో చదువుతాడు, అందరం కూడా బైబిల్ తెరిచి చూద్దాం. ఏలైనగా షాలేము రాజైన అత్యున్నత దేవుని యాజకుడైన ఈ మెల్కిసెదకు రాజులను వధించి తిరిగి వచ్చున్న అబ్రహామును కలుసుకొని అతనిని ఆశీర్వదించాను. ఆయనకే అబ్రహాము సమస్తము నుండి 10వ భాగమునిచ్చాను. మొదట దానికి నీతికి రాజు అని భాషాంతరము, మరియు
తరువాత షాలేము రాజు అనగా సమాధానమునకు రాజు అని దాని భాషాంతరము. తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వరుస లేనివాడును దినముల ప్రారంభమైనను లేక జీవితం యొక్క అంతమునైనను కలిగి లేడు కానీ దేవుని కుమారుని పోలిక చొప్పున చేయబడి ఎడతెగక ఒక యాజకుడై నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఈ నరుడు ఎంత గొప్పవాడో ఆలోచించుడి. ఆయనకు మూల పురుషుడైన అబ్రహాం కూడా దోపుడులోని 10వ భాగమునిచ్చాను. మరియు నిశ్చయముగా లేవి కుమారులకు చెందినవారు యాజక ధర్మమును స్వీకరించిన వారై ప్రజల యొద్ద నుండి అనగా తమ సహోదరుల యొద్ద నుండి అబ్రహాము జగనములలో నుండి వచ్చినను వారి యొద్ద ధర్మశాస్త్రానుసారముగా 10వ భాగమును తీసుకొనుటకు ఆజ్ఞ నొంది ఉన్నారు. కానీ వారి ద్వారా తన వరుస లెక్కించబడిన వాడు అబ్రహాము నుండి 10వ భాగములను పొందినవాడై వాగ్దానములను కలిగి ఉన్న వారిని ఆశీర్వదించాను. మరియు ఎట్టి వ్యత్యాసమును లేకుండా అల్పుడు శ్రేష్ఠుని చేత ఆశీర్వదింపబడాను. మరియు ఇక్కడైతే చనిపోనయ్యున్న వారు 10వ భాగములను స్వీకరించెదరు. కానీ అక్కడ బ్రతికి ఉన్నాడని సాక్ష్యం ఇవ్వబడిన వాని చేత ఆయన వాటిని స్వీకరించాను. మరియు ఒకవేళ నేను అనగలిగితే 10వ భాగములను స్వీకరించు లేవి కూడా అబ్రహామునందు 10వ భాగమును చెల్లించాను. ఏలైనగా మెల్కిసెదకు అతనిని కలుసుకొనినప్పుడు అతడు ఇంకను అతని తండ్రి జగనంలోనే ఉండెను. కావున ప్రజలు దాని క్రిందనే ధర్మశాస్త్రమును పొందినందున లేవి యాజకత్వం ద్వారా పరిపూర్ణత కలిగిన ఎడల అహరోను క్రమం చొప్పున పిలువబడకుండా మెల్కిసెదకు క్రమం చొప్పున వేరొక యాజకుడు ఉద్భవింపనవసరమేమి? ఏలైనగా యాజకత్వము మార్చబడినందున ధర్మశాస్త్రం కూడా మార్చబడనవశ్యకమై ఉన్నది. ఏలైనగా ఈ విషయంలో ఎవరిని గూర్చి అయితే పలకబడి ఉండినో ఆయన వేరొక గోత్రమునకు చెందినవాడు. దానికి చెందినవాడెవడును ఆ బలిపీఠమునొద్ద పని చేయకై ఉండెను. యాజకత్వమును గూర్చి మోసే ఏమీయూ మాట్లాడని యూదా గోత్రంలో నుండి మన ప్రభువు ఉద్భవించనని రుజువుపరచబడుచున్నది. మరియు అది ఇంకా ఎంతో దృఢపరచబడి ఉన్నది. అదేమనగా మెల్కిసెదకు పోలిక చొప్పున వేరొక యాజకుడు ఉద్భవించెను. ఆయన శారీరకమైన ఆజ్ఞ యొక్క ధర్మశాస్త్రం చేత కాక నిత్య జీవము యొక్క శక్తి చొప్పుననే చేయబడెను. ఏలైనగా నీవు నిరంతరము మెల్కిసెదకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావని ఆయన సాక్ష్యమిచ్చెను. ఏలైనగా దాని యొక్క నిష్ప్రయోజకత్వమును బట్టి మరియు బలహీనతను బట్టి నిశ్చయముగా ఆ ఆజ్ఞ కొట్టివేయబడవలసి ఉన్నదని ముందే తెలియపరచబడెను. ఏలైనగా ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణపరచలేదు కానీ మనము దేని ద్వారానైతే దేవుని యొద్దకు సమీపించుచున్నామో ఆ శ్రేష్టమైన నిరీక్షణలోనికి తేబడుట ద్వారా అది జరిగెను. మరియు ప్రమాణము లేని వారి వలె కాకుండా ఆయన యాజకునిగా చేయబడెను. ఏలైనగా ఆ యాజకులు ప్రమాణము లేకుండానే చేయబడిరి కానీ ఈయన మాత్రము ప్రమాణముతో ప్రభువు ఒట్టుపెట్టుకొనెను మరియు పశ్చాత్తాపపడ్డాడు. నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావని చెప్పిన వాని ద్వారా చేయబడెను. ఇంత శ్రేష్టమైన నిబంధన యొక్క నిశ్చయత ద్వారానే యేసు చేయబడెను. మరియు మరణం యొక్క కారణమును బట్టి వారికి కొనసాగుటకు అనుమతి ఇవ్వబడినందున నిజముగా వారు అనేకమైన యాజకులై ఉండిరి. కానీ ఈ నరుడు నిరంతరము కొనసాగును గనక మార్పులేని యాజకత్వమును కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన వారి నిమిత్తమై విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నందున ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారిని కడపటి వరకు రక్షించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఏలైనగా పరిశుద్ధుడును హాని చేయనివాడును అపవిత్రత లేనివాడును పాపుల నుండి వేరయ్యుండి పరమండలముల కంటే ఉన్నతముగా చేయబడిన ఉన్నత యాజకుడు మన వలె ఆయను. ఆ పై యాజకుల వలె అనుదినము మొదట తన సొంత పాపముల కొరకును అటు తర్వాత ప్రజల కొరకు బలులను అర్పించినట్లు ఆయన చేయనక్కరలేదు. ఎందుకనగా ఆయన తనను తాను అర్పించుకొనుట ద్వారా ఒక్కసారే దీనిని చేసెను. ఏలైనగా ధర్మశాస్త్రము బలహీనతలను గలవారిని పై యాజకులనుగా చేయును గాని ధర్మశాస్త్రము తర్వాత కలిగిన వాగ్దానముతో కూడిన వాక్యము నిరంతరము కొరకు సమర్పించబడిన కుమారుని చేసెను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఇక్కడ చదువున్న లేఖన భాగాల కొరకు మీకు వందనాలు. తను మరి మీ యొక్క వాక్యంలో ఉండే విషయాలను మరి మేము వినగలిగినాము. ఎన్నో అంశాలు మరి మాకు దృష్టికి తీసుకొచ్చినారు, మీకు వందనాలు. తను మరి మీ యొక్క వాక్యంలో ఉండే లోతైన మర్మములను మరి లోతైన విషయాలను మరి మేము గ్రహించుటకు మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. ఉదయకాలంలో తండ్రి మరి మీ యొక్క సన్నిధికి చేరవచ్చిన స్మరణ బాప్టిస్ట్ సంఘస్థులు, అతిథులు మరి మేమందరం కూడా మరి మీ యొక్క వాక్యం చుట్టూ చేరే కృపణించినారు, మీకు వందనాలు. ఈ సమయంలో మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మాతో అందరితో కూడా మరి మాట్లాడండి. మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మీ యొక్క ఆత్మతో మరి మమ్మల్ని నింపండి. మీ యొక్క వాక్యాన్ని విని మరి మేము మీ ఎదుట మరి సహాయము పొందే విధంగా మీ ఎదుట ఆశ్రయము పొందినాము. తను మరి మీ యొక్క సన్నిధిలో మరి మాకు క్షేమం ఉందని మీ యొక్క వాక్యంలో మరి ఎన్నో విధాలుగా మరి మాకు నేర్పించినారు. తను మరి చెప్పబడిన సాక్ష్యాలకు మీకు వందనాలు. మరి మీరు మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఇంతవరకు మరి మీరు చేసిన మేలులన్నిటి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను మరి ఈ సమయంలో మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మాతో అందరితో కూడా మాట్లాడండి. తను మరి ఈ యొక్క ఆవరణం చుట్టూ మరి మీ యొక్క దూతల కంచె వేయండి. తను మరి ఈ యొక్క భయంకరమైన వైరస్ నుండి మరి మమ్మల్ని తప్పించండి, సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. తను మరి మేమందరం కూడా మరి మిమ్మల్ని గణపరచుటకు ఇచ్చిన యొక్క అవకాశం కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మీ యొక్క వాక్యాన్ని విని మరి ఎన్నో విషయాలు నేర్చుకొని మరి మా కొరకు మరి మీ యొక్క ప్రియ కుమారుడు మీ యొక్క తండ్రి మీ యొక్క కుడిపక్షాన కూర్చొని మరి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ యొక్క యాజక ధర్మంను మరి ఈ సమయంలో మరి మాకు జ్ఞాపం చేసినారు, మీకు వందనాలు. మరి ఆ విషయాలను మరి మేము ఈ దినం ధ్యానిస్తుండగా తను మరి మాకుండే ఆ గంభీరమైన నిరీక్షణ, ఆదరణను మరి ఆ గంభీరమైన ఆశ్రయంను మరి మేము తెలుసుకొని మీకు సన్నిధిలో మరి సహాయం పొందే విధంగా మీరే మమ్మల్ని మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సెకండ్ మనం చూస్తున్నాం ఇక్కడ ఈ 7వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే చాలా పెద్ద అధ్యాయము. కానీ అక్కడ ఉండే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ఈ మెల్కీసెదెకు యొక్క క్రమంలో మరి ఒక యాజక ధర్మంలోనికి రావడం, అంటే ఆయన యాజకుడుగా ఉన్నతమైన యాజకుడుగా మరి మన కొరకు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మనం చూస్తున్నాము. మరి అది మనకు గంభీరమైన ఆదరణ ఇస్తుంది. ఎందుకంటే మరి మనం పోయిన వారం చూసినాము యేసుక్రీస్తు మనకు మన ఆత్మ యొక్క లంగర్ అయి ఉన్నాడనేది. ఎందుకు లంగర్ అయి ఉన్నాడంటే ఈ సమయంలో మరి యేసు ప్రభు తండ్రి కుడిపక్షాన కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనేది మరి మనం చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ మనం భూమి మీద ఉన్నాము, మరి యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడిపక్షాన కూర్చొని ఉన్నాడు. మరి మనందరి కొరకు ఆయన చేస్తున్న పని ఏంటి అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఇంటర్సెషనరీ ప్రేయర్ అనేది మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు గోజాడుతున్నాడు తండ్రి ఎదుట, కృపాసనం ఎదుట. మరి మనం చూస్తున్నాం అక్కడ ప్రత్యక్షత గ్రంథం యొక్క ధ్యానంలో మరి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూసినాం. అక్కడ ఆ పరలోకం యొక్క దృశ్యమును మనం చూసినాము. అది ఎంత గంభీరమైన దృశ్యం అంటే ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆ 24 మంది పెద్దలు, ఆ 24 మంది పెద్దల వెనుకల దూతల సమూహములు, 4 కెరూబులు, మరి వీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించడం. అక్కడ 24 పెద్దలు వారి కిరీటములను ప్రభు పాదముల ఎదుట పెట్టడము, మరి దేవుణ్ణి ఘనపరచడం, ఆరాధించడం మనం అక్కడ చూసినాము. కాబట్టి ఈ సమయంలో మరి పరలోకంలో యేసుక్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడు అనేది మరి మనకు ఆ మాటతో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు ఒక ఆదరణ దొరుకుతుంది. అందుకే యేసుప్రభు చెప్పినాడు కదా, నేను మిమ్మల్ని ఆదరణహీనులుగా విడిచిపెట్టి వెళ్ళను, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని. అంటే మన కొరకు యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళడం అవసరము. ఆ పరమండలంలోనికి అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో చేరడము ఎంతో అవసరము. ఆ అతి పరిశుద్ధ స్థలంలో యేసుక్రీస్తు చేరడం ద్వారా మనకు ఆ ప్రవేశం దొరికింది. అంటే మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ఆ ప్రార్థన చేసినప్పుడు మనం తలంచాలి. ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే ఆయన సన్నిధిలో చేరడానికి. మనం ఇక్కడ ప్రార్థన చేస్తాము, కానీ మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో, అంటే ఆయన కృపాసనం దగ్గరికి చేరుతుంది. అనగా ఆయన సింహాసనం, ఆయన యుద్ధకు మన ప్రార్థన వెళ్తుంది.
ఆయన చెవులలో వింటాడంట కదా. కీర్తనలు మనం చదివినాం, మన మొనలను ఆయన చెవులలో వింటుంటాడు. అంటే నీ ప్రార్థనను దేవుడు వినే పరిస్థితి ఎందుకుంది అంటే యేసుక్రీస్తు మన కొరకు ఒక ప్రధాన యాజకుడుగా ఆ మెల్కీసెదెకు యొక్క క్రమంలో వెళ్ళినాడు. ఆరోను యొక్క క్రమంలో ఎందుకు వెళ్ళలేదు? ఆరోను యొక్క క్రమంలో ఎందుకు దేవుడు మరి నిలిపివేసినాడు అంటే అది ఇశ్రాయేలీలకు ఉంది, కానీ యేసుక్రీస్తు మరి ఆరోను యొక్క క్రమంలో రాలేదంట. యేసు ప్రభు లేవి యొక్క గోత్రంలో నుండి రాలేదు. యేసుక్రీస్తు యూదా యొక్క గోత్రంలో నుండి వచ్చినాడు కదా. ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. యేసు ప్రభు ఆ యూదా గోత్రంలో నుండి వచ్చినాడు. ఆ యూదా గోత్రంలో ఉండేవారు ఆ మందిరంలో లేకుంటే ఆ గుడారంలో ఆ బలి అర్పించడానికి ఎక్కడ కూడా మోషే ధర్మశాస్త్రంలో చెప్పలేదు. ఎందుకంటే లేవీయులు తప్ప వేరే వారు ఎవరు కూడా ఆ బలిపీఠం దగ్గర అర్పణ చేయడానికి ఎవరు కూడా అనుమతి లేదు. ఎవరు కూడా పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అనుమతి లేదు. కేవలము ఆ యాజకుడు లేకుంటే ప్రధాన యాజకుడు ఆ విమోచన దినంన సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్తాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అంట ఆ లేవి గోత్రంలో నుండి రాకుండా యూదా గోత్రంలో నుండి వచ్చినాడు. ఆ మెల్కీసెదెకు ఒక క్రమంలో వచ్చినాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ దెన్ ది ఏరన్స్ ప్రీస్టుడ్ అనమాట. అంటే ఆరోని యొక్క క్రమం కంటే ఇది ఇంకా శ్రేష్టమైంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం అక్కడ ద వర్డ్ బెటర్ ఇట్ ఈస్ మెన్షన్ అబౌట్ 13 times. 13 సార్లు ఈ యొక్క శ్రేష్టమైనది అనే మాట, బెటర్ అనే మాట 13 సార్లు మనకు కనబడుతుంది. సో దట్ ఈస్ ద కీ వర్డ్ దేర్. అక్కడ మరి మూలమైన మాట హెబ్రీలకు రాసిన పత్రికలో ఏంటంటే బెటర్. సో క్రైస్ట్ ఈస్ బెటర్ దెన్ ది ప్రాఫిట్స్. So in Hebrews 1st chapter 1-3 we have seen that Christ is better than the prophets. ప్రవక్తల కంటే యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడు అని మనం చూస్తున్నాం అక్కడ మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలలో. And Christ is better than the angels that we see in 1st chapter 4th verse to 2nd chapter 18th verse. So Christ is better than the angels. దూతల కంటే యేసుక్రీస్తు గొప్పవాడు, శ్రేష్ఠుడు అనే మాట మనం చూస్తున్నాం. And also Christ is better than the Moses. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. జీసస్ ఈజ్ బెటర్ దెన్ ది మోసెస్. ఈజ్ గాడ్, ఆయన దేవుడు కాబట్టి 3rd chapter 1st verse to 4th chapter 13th verse we see that Christ is better than the Moses and Christ is better than the Aaron, the order of priesthood. ఏరన్ యొక్క క్రమంలో వచ్చే దాంట్లో కంటే యేసుక్రీస్తు ఇంకా శ్రేష్టమైన వాడంట. అది 4th chapter 14th verse నుంచి 8th chapter 5th verse వరకు మనం చూస్తాం. అది చాలా పెద్ద అధ్యాయం. ఎందుకంటే ఆరోను యొక్క క్రమంలో ఆ యాజక ధర్మం చేసే వాటన్నిటికంటే యేసుక్రీస్తు ఇంకా శ్రేష్టమైన యాజక ధర్మం చేసినాడంట. అంటే ఆ శ్రేష్టమైన యాజకుడుగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. సో క్రైస్ట్ ఈస్ బెటర్ దాన్ ఏంజల్స్. క్రైస్ట్ ఈస్ బెటర్ దాన్ ది క్రైస్ట్ గివ్స్ us he offers a better hope. Christ offers us a better hope. So the anchor of our soul, మన ఆత్మ యొక్క లంగరు, ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయన మన ఆశ్రయము, మరి మన కోట, మన దుర్గము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. సో క్రైస్ట్ గివ్స్ a better hope. శ్రేష్టమైన నిరీక్షణని ఇస్తాడు. 7th chapter 19th verse it says, 7వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మనం చూస్తాం. 7th chapter 19th verse లో అక్కడ మనం గమనిస్తే, for the law made nothing perfect. Law made nothing perfect. Law condemns us. ధర్మశాస్త్రం మనల్ని శిక్షిస్తుంది. మనకి ఏ మేలు లేదు దాంట్లో. ఎందుకంటే we cannot fulfill the law. ధర్మశాస్త్రం మనం సంపూర్తిగా నెరవేర్చలేం. One man says that there are about 618 commandments. ఒక వ్యక్తి దాన్ని కౌంట్ చేసినాడంట. ఒక దైవజనుడు 618 ఆజ్ఞలు ఉన్నాయంట. విచ్ వీ కెనాట్ రిమెంబర్ కదా. అవి మనం జ్ఞాపకం కూడా చేసుకోలేం. ఇఫ్ యూ బ్రేక్ వన్ లా యూ బ్రోక్ ఆల్ ద లా. ఒక్క ఆజ్ఞను మనం ఉల్లంఘిస్తే అన్ని ఆజ్ఞలను ఉల్లంఘించినట్టే. సో ఇఫ్ వీఆర్ నాట్ అండర్ ద లా, మనం ధర్మశాస్త్రం క్రింద లేము. ఆ ధర్మశాస్త్రంను యేసుక్రీస్తు శిల్వ మీద దాన్ని నెరవేర్చినాడు. సో కాబట్టి మనం ఈ దినము ధర్మశాస్త్రం క్రింద లేము. దేవునికి వందనాలు. థ్యాంక్ గాడ్ దట్ వీఆర్ నాట్ అండర్ ది లా.
వీఆర్ నాట్ అండర్ ది బాండేజ్ ఆఫ్ దట్ లా. ఆ బానిసత్వం, దాని యొక్క లా యొక్క ధర్మశాస్త్రం కింద మనం దాసత్వంలో లేము. గాడ్ హెస్ సెట్ us ఫ్రీ. దేవుడు మనం స్వతంత్రులుగా చేసినాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ 7వ అధ్యాయము 19వ వచనంలో, ఫర్ ద లా మేడ్ నథింగ్ పర్ఫెక్ట్ బట్ ద బ్రింగింగ్ ఇన్ ఆఫ్ ఎ బెటర్ హోప్. లా ఇట్ డజంట్ గివ్ యూ ది హోప్. ధర్మశాస్త్రము నీకు నిరీక్షణ ఇవ్వదు. ఇట్ కండెమ్స్ యూ. It shows the higher standard of God's holiness. The holiness we cannot reach to that holiness. ఆ దేవుని యొక్క అతి పరిశుద్ధమైన ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుంది ధర్మశాస్త్రము. దేవుని యొక్క మాట దేవుని యొక్క పరిశుద్ధతను చాలా ఉన్నతంగా చూపిస్తుంది. ఈ మానవుడు అందుకోలేడు. దట్స్ వై Romans 3:23, for the wages of sin is death, but the gift of God is eternal life. Okay? Yeah, confusion. Romans 6:23. Romans 3:23, for all have sinned and come short of the glory of God. We have come short of the glory of God. For all have sinned and come short of the glory of God. మనం అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు కొదువ అయిపోయినాం. ఏంటి కొదువ అంటే, we cannot reach the standards of holiness. ఆ పరిశుద్ధత యొక్క స్థాయికి మనము అందుకోలేము. దట్స్ వై లా కండెమ్స్ us. అందుకే ధర్మశాస్త్రం మనను శిక్షిస్తుంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎ బెటర్ హోప్ బై ద విచ్ వి డ్రా నై అంటు గాడ్. విత్ ద లా యూ కెనాట్ రీచ్ గాడ్. దేవుని, ఆ ధర్మశాస్త్రం ద్వారా దేవుని మనం అందుకోలేము, కానీ క్రీస్తు ద్వారా మనం దేవుని అందుకోగలుగుతాము. సో దట్స్ వై వీ హ్యావ్ క్రైస్ట్. క్రీస్తు మన కొరకు ఉన్నాడు అనేది మరి మనం చూస్తున్నాం. సో ఈ క్రైస్ట్ ఆఫర్స్ ఎ బెటర్ హోప్. క్రైస్ట్ ఆఫర్స్ ఎ బెటర్ టెస్టమెంట్. ఒక మంచి శ్రేష్టమైన ఒడంబడికను దేవుడు యేసుక్రీస్తు ఇస్తాడంట. నిబంధనను, తర్వాత బెటర్ కవెనెంట్, ఒప్పందాన్ని, తర్వాత బెటర్ కవెనెంట్. బెటర్ టెస్ట్మెంట్ ఈజ్ ఇన్ 7:22 అండ్ బెటర్ కవెనెంట్ ఈజ్ ఇన్ 8:6. మరి 8:6లో శ్రేష్టమైన ఒడంబడికను దేవుడు ఇచ్చినాడంట. హీ మేడ్ ఎ కవెనెంట్ విత్ ద చర్చ్. యేసుక్రీస్తు తన సంఘంతో ఒక ఒడంబడిక చేసినాడు. దట్స్ వై వీ హ్యావ్ అవర్ చర్చ్ కవెనెంట్. మనకు సంఘం యొక్క ఒడంబడిక అక్కడ ఉంది. సో వీ హ్యావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ ద లార్డ్. మరి ప్రభుతో మనము ఒడంబడిక చేసినాం. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. అండ్ క్రైస్ట్ గివ్స్ us ఎ బెటర్ ప్రామిసెస్. మరి శ్రేష్టమైన వాగ్దానములు ఇస్తాడంట. 8th chapter 6th verse it says, మరి 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం, ఆయన శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తాడంట. హీ గివ్స్ ది బెటర్ ప్రామిసెస్ అండ్ ఈస్ క్రైస్ట్ షోస్ us ది బెటర్ సాక్రిఫైసెస్. మరి ఆయన మనకు శ్రేష్టమైన అర్పణలు చూపిస్తాడంట. 9th chapter 23rd verse, he offered himself. తనకు తాను ఒక శ్రేష్టమైన అర్పణగా అర్పించుకున్నాడంట. 9th chapter 23rd verse లో he offered himself as a better sacrifice. ఆయన కంటే శ్రేష్టమైన అర్పణ ఇంకా ఏది లేదు. And Christ's blood that speaks the better things. The Lord's blood speaks the better things. దేవుని యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము శ్రేష్టమైన సంగతులు మాట్లాడుతుందంట. అది ఎక్కడుందంటే 12వ అధ్యాయం 24వ వచనంలో, 12th chapter 24th verse, it says about the blood speaks better things. మరి రక్తము శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతున్నట్టు. వి గో దేర్. అంటే కొన్ని దినాల తర్వాత మనం అక్కడికి వెళ్తాము. మరి 12వ అధ్యాయం 24వ వచనంలో, అండ్ ఆల్సో క్రైస్ట్ గివ్స్ ది బిలీవర్ ఎ బెటర్ సబ్స్టెన్స్ ఇన్ హెవెన్. యేసుక్రీస్తు అంట పరలోకంలో శ్రేష్టమైన సంగతులను దేవుడు మన శ్రేష్టమైన విషయాలను ఇస్తాడంట. 10వ అధ్యాయం 34వ వచనం, 10th chapter 34th verse, ది బెటర్ థింగ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో శ్రేష్టమైనవి ఇస్తాడంట. అండ్ అ బిలీవర్ యాజ్ ఎ బెటర్ కంట్రీ. కదా మనకు శ్రేష్టమైన దేశం ఉంటుందంట. మనం పాట కూడా పాడతాం, శ్రేష్టమైన దేశం. సో అవర్ కంట్రీ ఇస్ అ బెటర్ కంట్రీ వేర్ యూ వోంట్ సీ ఎనీ కరప్షన్. ఎక్కడ మనము ఈ యొక్క కుళ్ళిపోవడం, లేకుంటే మోసం చేయడం, ఇవన్నీ మనం అక్కడ చూడడము. ఎందుకంటే శ్రేష్టమైన దేశం మనకు దేవుడు ఇస్తాడంట. 11వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. అందుకే పరిశుద్ధులందరూ కూడా శ్రేష్టమైన దేశం కొరకు వేచి ఉన్నారు. అండ్ ఆల్సో క్రైస్ట్ గివ్స్ us ఎ బెటర్ రిజరక్షన్. యేసుక్రీస్తు మనకు శ్రేష్టమైన పునరుద్ధానాన్ని ఇస్తాడంట. వై బెటర్ రిజరక్షన్? ఎందుకు శ్రేష్టమైన పునరుద్ధానము? వీ నీడ్ టు బీ ఇన్ అ బెటర్ రిజరక్షన్. ఓకే, మనం శ్రేష్టమైన పునరుద్ధానంలో ఉండడం అవసరం. బైబిల్లో బుక్ ఆఫ్ డానియల్
12th chapter speaks about the resurrection. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము పునరుద్ధానం సంగతి మాట్లాడుతుంది. విచ్ రిజరక్షన్? ఏ పునరుద్ధానము? లాస్ట్ రిజరక్షన్, చివరి పునరుద్ధానము. ఆ పునరుద్ధానంలో లేచిన వారు ఎక్కడికి పోతారు తెలుసా? నిత్య నరకంలోకి వెళ్తారు. అందుకే ఇక్కడ క్రైస్ట్ గివ్స్ us ది బెటర్ రిజరక్షన్. మనకు శ్రేష్టమైన పునరుద్ధానం ఇస్తాడంట, విచ్ లీడ్స్ ఇన్ టు హెవెన్. ది అదర్ రిజరక్షన్ విచ్ లీడ్స్ ఇన్ టు హెల్. ది లాస్ట్ రిజరక్షన్, చివరి పునరుద్ధానము మనం ప్రత్యక్షత గ్రంథంలో చూస్తాము. మనం అక్కడ వచ్చినప్పుడు ఎన్ని పునరుద్ధానాలు ఉంటాయి, ఆ పునరుద్ధానాలు మనం ఎక్కడ ఫిట్ అవుతామో, ఏ పునరుద్ధానంలో ఫిట్ అవుతాం అనేది. కాబట్టి లాస్ట్ రిజరక్షన్ ఏదైతుందో దట్ ఈస్ నాట్ ఎ బెటర్ రిజరక్షన్, ఇట్ ఈస్ ఫర్ ది హెల్. అది నరకానికి తీసుకొని వెళ్ళే పునరుద్ధానము. కయ్యూని దగ్గర నుండి, ఓకే, ఆదాము అని నేను చెప్పాను, ఎందుకంటే ఆదాము ఆ పునరుద్ధానంలో ఉన్నాడు. కయ్యూను నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పునరుద్ధానంలో ఎవరుంటారంటే కయ్యూను నుండి, బాగా గుర్తుపెట్టుకోండి, కయ్యూను నుండి లాస్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భూమి మీద, ఆ వ్యక్తి వరకు రక్షణ లేని వారు అందరూ కూడా ఆ సమయంలో ఆ పునరుద్ధానంలో లేస్తారు. కయ్యూను దగ్గర నుండి. మీకు తెలుసా దేవుని యొక్క శక్తి ఎంత గంభీరమైందంటే, ఆ పునరుద్ధానంలో వారి ఆత్మలు నరకంలో ఉన్నాయి, భూమి మీద సముద్రములో నుండి ఆ మృతులు అప్పగించడం జరుగుతుందంట. అంటే వారి దేహములన్నీ కూడా ఈ భూమిలో నుండి తిరిగి వారికి దేహాలు వస్తాయన్నమాట. కయ్యూను శరీరం కయ్యూనుకి వస్తుంది మరలా ఆ పునరుద్ధానంలో. ఆ దేహమును లేపి ఆ ఆత్మను దాంట్లో పెట్టి ప్రాణ ఆత్మ దేహముతో, విత్ బాడీ సోల్ అండ్ స్పిరిట్, గాడ్ విల్ కండమ్ హిమ్ అండ్ హీ విల్ సెండ్ హిమ్ ఇన్ టు హెల్. నరకంలోకి పడవేస్తాడు ప్రాణ ఆత్మ దేహముతో, విచ్ ఇస్ ద లేక్ ఆఫ్ ఫైర్, విచ్ ఇస్ ద సెకండ్ డెత్. అది రెండో మరణము, ప్రాణ ఆత్మ దేహముతో. సో అది మనం చూస్తాం. అందుకే క్రైస్ట్ ఇస్ గివెన్ us ది బెటర్ రిజరక్షన్. మనకు శ్రేష్టమైన పునరుద్ధానం ఇచ్చినాడు. సో వి థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు చెల్లిస్తాం. సో ఈజ్ మోర్ ఎక్సలెంట్ అండ్ మోర్ పర్ఫెక్ట్ అండ్ గ్రేటర్ గాడ్. మన దేవుడు, మన యేసుక్రీస్తు ఎంతో శ్రేష్టమైన వాడు. మోర్ ఎక్సలెంట్ అండ్ మోర్ పర్ఫెక్ట్, ఎంతో శ్రేష్టమైన పరిపూర్ణుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినాము. మరి అవన్నీ కూడా వచనాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 7th చాప్టర్లో మనం చూస్తున్నాం. సో క్రైస్ట్ ఈజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెల్కిసెడెక్. మెల్కిసెడెక్ యొక్క క్రమంలో యేసుక్రీస్తు వచ్చినాడు. అందుకే ఇక్కడ ఫస్ట్ వర్స్లో మనం చూస్తున్నాం, ఇక్కడ ఫ్రమ్ దిస్ మెల్కిసెడెక్ కింగ్ ఆఫ్ సేలెం, ప్రీస్ట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్, హూ మెట్ Abraham రిటర్నింగ్ ఫ్రమ్ ద స్లాటర్ ఆఫ్ ద కింగ్స్ అండ్ బ్లెస్డ్ హిమ్, to whom also Abraham gave a 10th part of all, first being by interpretation king of righteousness. Notice the word why it is mentioned, first being by interpretation king of righteousness, and after that also the king of Salem, which is king of peace, without father, without mother, without descent, having neither beginning of days nor end of life, but made like unto the Son of God, abideth a priest continually. తెలుగులో చదువు. ఏలైనగా షాలేము రాజైన అత్యున్నత దేవుని యాజకుడైన ఈ మెల్కిసెదకు రాజులను వధించి తిరిగి వచ్చిన అబ్రహామును కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఆయనకే అబ్రహాము సమస్తము నుండి 10వ భాగమునిచ్చెను. మొదట దానికి నీతికి రాజు అని భాషాంతరము, మరియు తర్వాత షాలేము రాజు అనగా సమాధానమునకు రాజు అని దాని భాషాంతరము. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ థ్యాంక్ యూ, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఫస్ట్ it is by interpretation is the king of righteousness, next king of peace. సో మెల్కిసెడెక్ యొక్క కింగ్ ఆఫ్ సేలెం. సేలెం అంటే ఇది పాత మాట అనమాట. యెరూషలేం అనే పట్టణానికి పాత మాట, అంటే ఓల్డ్ నేమ్ అనమాట. ఏంది దానికి ముందు పేరు ఏంటంటే షేలేం అనే, ఏమంటారు, షాలేం అనే మాట. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే సమాధానం అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ మెల్కిసెడెక్ అంట ఆ షాలేం యొక్క ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. ఆయన అబ్రాహామును కలుసుకున్నాడంట. హీ మెట్ Abraham. వై మెట్ Abraham? అబ్రాహాం ఎందుకు కలుసుకున్నాడంటే బికాస్ Abraham డిఫీటెడ్ 4 kings. 4 రాజులను అబ్రాహాము హతమార్చినాడు, అంటే వారిని ఓడించినాడు.
ఎందుకు అక్కడ ఓడించినాడంటే ఆ 4 రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా మీద దాడి చేసి అక్కడ ఉండే వారిని అందరినీ తీసుకొని వెళ్ళిపోయినారు. దాంట్లో ఎవరున్నారంటే అబ్రాహాం యొక్క అన్న కొడుకు లోతున్నాడు. సో ఆ లోతు విషయంలో మరి దేవునికి విజ్ఞాపన చేసినాడు, అవన్నీ కూడా మనకు తెలుసు ఒకసారి తర్వాత. కానీ ఇక్కడ పట్టుకొని పోయిన తర్వాత ఆ లోతును తిరిగి విడిపించడానికే అబ్రాహాము దగ్గర 300 మంది వ్యక్తులు ఉన్నారంట. వారిని అబ్రాహాం ఎట్లా ట్రైనప్ చేసినాడంటే ఒక సైనికుల్లాగా ట్రైనప్ చేసినాడంట. సో 300 మందిని తీసుకొని వెళ్ళి 4 రాజులను ఓడించినాడు రాత్రే. సో అబ్రాహాం యొక్క స్కిల్ అనమాట, అంటే ఆయనకుండే నైపుణ్యత. సో దేవుణ్ణి మరి ఏ విధంగా సేవించినాడు, ఆయన విశ్వాసంతో కాదు, ఆయన విశ్వాసంలో వీరుడుగా ఉండే. సో ఆయన చాలా గంభీరమైన వ్యక్తి ఉండే అబ్రాహాము. సో 300 మందిని ట్రైనప్ చేసినాడు. సో ఆ రాత్రి వెళ్ళి వారిని అందరిని ఓడించి లోతుని విడిపించుకొని వస్తుంటాడు అనమాట. వస్తున్నప్పుడు ఈ షాలేం రాజు కలుస్తాడు, మెల్కిసెదెక్. తనను కలిసి తనను ఆశీర్వదిస్తాడు. హీ బ్లెస్డ్ హిమ్ అండ్ హీ గేవ్ హిమ్ బ్రెడ్ అండ్ వైన్. తనకు రొట్టెను తర్వాత ద్రాక్షరసం ఇస్తాడు. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము చూపిస్తుంది అన్నమాట. బ్రెడ్, ఇట్ స్పీక్స్ అబౌట్ ది క్రైస్ట్, ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన మన కొరకు జీవపు రొట్టె ఉన్నాడు. సో అది చాలా గంభీరమైన పాటలు దాంట్లో మనం చూడగలుగుతాం. సో అబ్రాహాముకు మరి యొక్క షాలేము రాజు మెల్కిసెదెక్, ఆయనంట మొదట మరి అక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే ఆయన నీతికి రాజు అంట, తర్వాత సమాధానానికి రాజు అంట. వితౌట్ రైచియస్నెస్ యూ కెనాట్ హ్యావ్ పీస్. నీతి లేకుండా నీకు సమాధానం దొరకదు. ఫస్ట్ నీకు కావాల్సింది నీతి. మరి చాలామంది మనం సమాధానం కోరుతాం, మన జీవితంలో సమాధానం ఉండాలి, మా కుటుంబంలో సమాధానం ఉండాలి, నా జీవితంలో సమాధానం ఉండాలి అని అంటాము. ఐ నీడ్ పీస్. అందరం కూడా సమాధానం కోరుతాము. వెన్ యూ గెట్ ద పీస్, ఎప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది? ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ రైచియస్నెస్. దేవుని నీతి మొదట కావాలి నీకు, తర్వాత నీకు సమాధానం వస్తుంది. దేవుని నీతి లేకుండా నీకు సమాధానం దొరకడము కష్టం. అందుకే ఇక్కడ మెల్కిసెదెక్ యొక్క క్రమంలో ఆయన గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ అక్కడ చెప్పడం ఏం జరిగిందంటే ఫస్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో కింగ్ ఆఫ్ సేలం. ఆయన మొదట నీతికి రాజు అంట, తర్వాత సమాధానానికి రాజు అని చెప్పడం జరిగింది. సో మన జీవితంలో దేవుడు మన నీతికి ఆయన రాజే ఉండాలి. అందుకే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను నేను, చాలామంది క్రైస్తవులము మరి మన విశ్వాసంలో మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడో ఒక చోట మనం ఈ మూటిలలో నిలబడతాము. ఒకటి ఏంటంటే నీ స్వంత నీతి, యువర్ ఓన్ రైచియస్నెస్. వి స్టాండ్ వన్ ఆఫ్ ది 3 areas ఆఫ్ రైచియస్నెస్. ఓకే, నంబర్ 1 యువర్ ఓన్ రైచియస్నెస్, నీ స్వంత నీతి. అండ్ నంబర్ 2 అన్రైచియస్నెస్, దుర్నీతిలో ఉంటాము. అండ్ నంబర్ 3 గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి. సో ఇక్కడ మనం ఈ దినము ఏ నీతి మీద నిలచుని ఉన్నాం? ఆన్ వాట్ రైచియస్నెస్ వీఆర్ స్టాండింగ్? ఇస్ ఇట్ ఆన్ గాడ్స్ రైచియస్నెస్ ఆర్ మై ఓన్ రైచియస్నెస్ ఆర్ అన్రైచియస్నెస్? నేను దేవుని నీతి మీద ఆధారపడుతున్నానా, దేవుని నీతి మీద నిల్చొని ఉన్నానా, లేకుంటే నా సొంత నీతి మీద నిల్చొని ఉన్నానా, లేకుంటే దుర్నీతిలో ఉంటున్నానా? నీ సొంత నీతి, వాట్ ఈస్ యువర్ ఓన్ రైచియస్నెస్? ఇట్ ఇస్ ఫిల్తీ ర్యాక్స్. నీ సొంత నీతి అంతా కూడా మురికి గుడ్డలే. దుర్నీతి, అన్రైచియస్నెస్ విచ్ ఇస్ సిన్, అది పాపము. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టాండ్ ఆన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి మీద నిలబడడం అవసరం. కాబట్టి మనం మన సొంత నీతి మీద ఆధారపడదు, దేవుని నీతి మీద ఆధారపడాలి. అందుకే ఇక్కడ అబ్రాహాం విషయంలో మనం అక్కడ చూస్తున్నాం, అక్కడ చాలా గంభీరమైన విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. అందుకే ఇక్కడ 11వ వచనంలో యేసుక్రీస్తు అంట మెల్కిసెదెక్ ఒక క్రమంలో వచ్చినాడు, అంటే ఆ క్రమంను మార్చేసినాడు. ఆ అహరోను యొక్క క్రమంను తీసివేసి దేవుని యొక్క క్రమంలో వచ్చినాడు. అందుకే యేసు ప్రభు మన కొరకు ఇప్పుడు ఆ క్రమంలో ఉన్నాడు. 11వ వచనం చదవం. 11వ వచనం. కావున ప్రజలు దాని క్రిందనే ధర్మశాస్త్రమును పొందినందున లేవి యాజకత్వము ద్వారా పరిపూర్ణత కలిగిన ఎడల అహరోను క్రమం చొప్పున పిలువబడకుండా మెల్కిసెదెకు క్రమం చొప్పున
వేరొక యాజకుడు ఉద్భవింపున అవసరమేమి? ఇఫ్ దేర్ ఫర్ పర్ఫెక్షన్ వేర్ మేడ్ బై ద లెవిటికల్ ప్రీస్టుడ్, లెవిటికల్ యొక్క ప్రీస్టుడ్ ప్రకారం ఒకవేళ పరిపూర్ణత వస్తే ఇంకొక క్రమం ఎందుకు రావాలి? ఆ క్రమం ఏంటి అంటే ఈ మెల్కీసెదెకు యొక్క క్రమం అనమాట. యేసు క్రీస్తు యొక్క క్రమంలో మనం రావడం అవసరం. సో మనము ధర్మశాస్త్రం క్రింద లేం. వీఆర్ నాట్ అండర్ ద లా, బట్ వీఆర్ అండర్ ది లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం క్రింద మనం ఉన్నాం. వేరే ఒకటి మనకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే దాంట్లో పరిపూర్ణత లేదు, మనం పరిపూర్ణలం కాలేము. ఆ ధర్మశాస్త్రం క్రింద మనం పరిపూర్ణలం కాలేము. కాబట్టి మనకు అయితే పాత నిబంధన వద్దా అంటే పాత నిబంధన వద్దని చెప్పడం లేదు. పాత నిబంధన ధర్మశాస్త్రం అవసరం మనకు. వీ నీడ్ ద లా. లా షోస్ దట్ వీఆర్ సిన్నర్స్. మనం పాపులమని ధర్మశాస్త్రం చూపిస్తుంది. సో ఇట్ ఈస్ లా ఇస్ గుడ్ ఫర్ అస్, మనకు మేలే అది, కానీ వీ కెనాట్ ఫుల్ఫిల్ ఇట్, దాన్ని మనం నెరవేర్చలేం. కాబట్టి యేసుక్రీస్తు అనే క్రమంలో మరి మనం చూస్తాం అక్కడ మెల్కీసెదెకు ఒక క్రమంలో వచ్చినాడంట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వర్స్లో మనం అక్కడ చూస్తే ఆయన మెల్కీసెదెకు వచ్చి అబ్రాహామును కలిసినాడంట. అబ్రాహామును కలిసి అక్కడికి వెళ్దాం, మనం 14వ అధ్యాయంకి వెళ్దాము. ఆది కాండము 14వ అధ్యాయం వెళ్దాం. జెనసిస్ 14 చాప్టర్. ఈ మెల్కీసెదెకు గురించి మనం బైబిల్లో ఓన్లీ 3 ప్లేసెస్లో మనం చూస్తాం. ఓకే, ఒకటి 14వ అధ్యాయము, కీర్తన 110, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మెల్కీసెదెకు యొక్క క్రమము 3 చోట్లనే మనం చూస్తాం మెల్కీసెదెకు గురించి. We see about Melchizedek only in Genesis 14 chapter and Psalms 110 and also in book of Hebrews. Okay, in 3 places we see about him, but we are talking more about Jesus Christ. Okay, Yesu Christu సంగతి మనం మాట్లాడుతున్నాము. So and 14th chapter 18th verse చదుదాం. 18th verse. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అయితే అతడు అత్యున్నతుడగు దేవుని యాజకుడై ఉండెను. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ, అండ్ మెల్కీసెదెక్ కింగ్ ఆఫ్ సేలెం బ్రాట్ ఫోర్త్ బ్రెడ్ అండ్ వైన్ అండ్ హీ వాజ్ ద ప్రీస్ట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. బిఫోర్ ది లా, ధర్మశాస్త్రానికి ముందే ఒక క్రమం మనం చూస్తున్నాం. ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఆల్రెడీ ఉంది. ధర్మశాస్త్రానికి ముందే ఈ యాజక ధర్మం అనేది ఉంది. అంటే యాజక పని అంటే దేవునికి యాజకుడు ఏ విధంగా పనిచేస్తాడో ఆ క్రమం ముందే ఉంది. ఇంకొక హిస్టరీ రపకంగా అంటే చరిత్ర ఆధారంగా మనం చూస్తే యోబు గ్రంథము, యోబు గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ యోబు కూడా ఒక యాజకుడిగా కనబడతాడు అక్కడ. ఎందుకంటే యోబు తన పిల్లల కొరకు అర్పణను చేసినాడు. మరి యోబు ఎప్పుడున్నాడంటే అబ్రాహాం కంటే ముందున్నాడని ఒక చరిత్ర ఆధారంగా మనం చూస్తాం. నోవా యొక్క జలప్రలయం తర్వాత యోబు ఉన్నాడనేది మనం చూస్తాం. ఎందుకంటే యోబు అనే పుస్తకము బైబిల్ అన్నిట్లలో మొదటిసారి రాయబడిన పుస్తకం అనమాట. ఫస్ట్ బుక్ అనమాట. చాలా ఓల్డ్ బుక్ అది, కానీ ఆర్డర్లో మనము తర్వాత చూస్తాం. కానీ యోబు కూడా యాజకుడిగా పనిచేసినాడు, అంటే తన పిల్లల పక్షాన. కాబట్టి ఇక్కడ మెల్కీసెదెక్ కూడా యాజకుడిగా ఉన్నట్టు, దేవునికి అత్యున్నతమైన దేవునికి యాజకుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో ఆయన ఏం చేసినాడంట, అబ్రాహాము కలిసినాడంట. ఎప్పుడు కలిసినాడంటే ఆ 4 రాజులను ఓడించిన తర్వాత అబ్రాహాం తిరిగి విజయంతో వస్తున్నాడు. విజయంతో వస్తున్నప్పుడు అక్కడ మెల్కీసెదెక్ తనకు రొట్టెను ద్రాక్షరసం ఇచ్చినాడంట. సో దాని అర్థం ఏంటంటే ఇట్ గివ్స్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ రిఫ్రెష్మెంట్, అంటే రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడం అనమాట. సో ఆయన ఎంతో యుద్ధం చేసి అలసిపోయి వస్తున్నాడు అనమాట. వస్తుంటే తనకు రిఫ్రెష్మెంట్ ఇచ్చినాడు, అంటే తనను తిరిగి ఉత్తేజపరిచినాడు అనమాట. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ది బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు యొక్క మరణం సంగతి చూపిస్తుంది. సో ప్రభు అంటే మనల్ని రిఫ్రెష్ చేస్తాడు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో ఆయన మనల్ని ఉత్తేజపరుస్తాడు. అక్కడ ద్రాక్షరసము రొట్టె ఇవ్వడంలో అర్థం అదే అనమాట. అది ప్రభురాత్రి భోజనం కాదు. ఓకే, సో దట్ ఈస్ నాట్ లార్డ్ సపర్. అది ఏంటంటే ఇట్ పోర్ట్రేస్ ది బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, సో అక్కడ మనం చూస్తాం అక్కడ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చూపిస్తుంది. ఇక్కడ గంభీరంగా మనం చూస్తే అక్కడ వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం ఒకవేళ గమనిస్తే, ఇతను విజయం పొంది వస్తున్నాడు, ఇతను మెల్కీసెదెక్ అబ్రాహామును కలిసినాడు. కలిసి తనకు ద్రాక్షరసము తర్వాత రొట్టె ఇచ్చినాడు. దాన్ని అబ్రాహాం స్వీకరించినాడు. తర్వాత అబ్రాహాం ఏం చేసినాడు,
ఆ మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చినాడు. ఎందుకంటే మెల్కీసెదెకు ఆ ఉన్నతమైన దేవుని యొక్క యాజకుడు. ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. అత్యున్నతమైన దేవుని యొక్క ప్రధాన యాజకుడు. ఆ యాజకునికి అబ్రహాము దశమ భాగం ఇచ్చినాడు. సో గివింగ్ టైత్ ఈజ్ బిఫోర్ ద లా. ధర్మశాస్త్రానికి ముందే దశమ భాగం ఇవ్వడము ఎంతో అవసరము. సో మనం దేవునికి ఇదే మన అబ్రహాము దశమ భాగం ఇవ్వడంలో ఆయన గ్రాటిట్యూడ్, అంటే ఆయన యొక్క ఏమంటాం దాన్ని, కృతజ్ఞతతో ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. గివింగ్ టైత్ విత్ గ్రాటిట్యూడ్. ఆయన దశమ భాగం ఇవ్వడము ఎంతో హృదయపూర్వకంగా ఇచ్చినాడు. సో వెన్ వి బ్రింగ్ అవర్ టైట్స్, మనం దశమ భాగం తీసుకొని రావడము. మరి లేవి కాండంలో మనం చూస్తాం 27వ అధ్యాయంలో, లెవిటికస్ 27 చాప్టర్లో మనం చూస్తాం. ఇట్ స్పీక్స్ అబౌట్ ది టైత్. దేశంలో నుండి, అంటే భూమి నుండి, ఫలము నుండి, నీ సంపద అంతట్లో నుండి దేవునికి దశమ భాగం ఇవ్వాలి అంట. లేవి కాండం 27వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే కనబడుతుంది. అన్నిట్లలో దేవునికి దశమ భాగం ఇవ్వడము. సో ఇక్కడ నేను 2 పాయింట్స్ రాసుకున్నాను. ఏంటంటే ది టైత్ ఈజ్ లార్డ్స్, వి నో దట్, అందరికి మనకు తెలుసు. అది దశమ భాగం అనేది ప్రభుదే. అండ్ ది టైత్ ఈజ్ వాట్ వి గివ్, ఇట్ ఈస్ హోలీ అంటు గాడ్. అది దేవునికి పరిశుద్ధమైంది. అందుకే దేవుడు అంట లేవి కాండంలో మనం చూస్తాం, అక్కడ 6 సంవత్సరాలు వారు పంట పండించాలి. 7వ సంవత్సరము అది సబ్బాతు యొక్క సంవత్సరం అంట. అంటే 7వ సంవత్సరం ఏ పంట పండించొద్దంట. మరి ఏం తినాలి అని ఒక ప్రశ్న వస్తుంది. మరి 7వ సంవత్సరం ఎట్లా తినాలి? 7వ సంవత్సరం ఏం పంట పండించకుంటే మేము మా పిల్లలు ఎలా బ్రతకాలి అని ఒక తలంపు వస్తే దేవుడు అంటాడు అక్కడ లేవి కాండంలో 27వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? మీ దశమ భాగములు, మీరిచ్చేది, మీ అర్పణలు నాకు ఇచ్చినప్పుడు నేను మీ సమృద్ధి ఎంత ఇస్తానంటే, మీ యొక్క కొట్లలో ఎంత ధాన్యం సమకూరుస్తానంటే, ఆ ధాన్యం అంట 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల వరకు ఆ ధాన్యం అలాగే ఉంటుందంట. అంటే ధాన్యంను అంత అభివృద్ధి చేశాడంట. అంటే 7వ సంవత్సరం మనం పంట పండించొద్దు వాళ్ళు. సో 3 సంవత్సరాలు వారి ధాన్యాన్ని దేవుడు వారికి ఇస్తాడంట. 1 సంవత్సరము మనం పంట పండించకుంటే దేవుడు నీకు ఇంకొక 2 సంవత్సరాలు ఇస్తాడంట ఎక్స్ట్రా అధికంగా. అంటే 6 ఇయర్స్ వాళ్ళు పంట పండించాలి, 7th ఇయర్ పంట పండించొద్దు. దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినాడు, ఎందుకంటే అది సబ్బాత్ ఇయర్ అనమాట. అలాగే 7 sevens అంటే 49 సబ్బాత్స్ అయిపోయిన తర్వాత 58th సబ్బాత్ సమయంలో వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. కానీ దేవుడు వారిని ఎంత ఆశీర్వదించినాడంటే వారికి ఇచ్చిన దశమ భాగము దేవునిది అది. సో ఇక్కడ అబ్రహాం కూడా దేవునికి దశమ భాగం ఇచ్చినాడు. మరి చాలామంది అంటారు దశమ భాగం ఇవ్వడము పాత నిబంధన అండి, మనం క్రొత్త నిబంధనలో దశమ భాగం లేదు. మీరు ఒకవేళ గమనిస్తే ఈ ధర్మశాస్త్రము రాకముందే దశమ భాగం ఉంది. అంటే అబ్రాహాము మన తండ్రి, విశ్వాసానికి తండ్రి, ఆయన దశమ భాగం ఇచ్చినాడు. కాబట్టి మనం దశమ భాగం ఇవ్వడము వాక్యానుసారము. నీ పంట అంతట్లో, నీ సమృద్ధి, నీకు వచ్చిన రాబడి అంతట్లో దశమ భాగము దేవునిది. అది దేవునికి పరిశుద్ధమైంది, దేవుని సేవలో వాడబడేదన్నమాట. సో దశమ భాగం ఇవ్వడము మనము హృదయపూర్వకంగా ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ అబ్రహాం అంట దశమ భాగం దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చినాడంట. అందుకే యాకోబు కూడా ఇచ్చినాడు, మరి ఆయన ధర్మశాస్త్రానికి ముందే ఇచ్చినాడు. 28వ అధ్యాయంలో మనం చూస్తాం, జేకబ్ ఆల్సో గేవ్ ది టైత్. ఓకే, అబ్రహాం గేవ్ టైత్ అండ్ జేకబ్ ఆల్సో గేవ్ ది టైత్. 28th chapter 22nd verse లో. ఓకే, and he blessed him and said, blessed be Abraham of the most high God, possessor of heaven and earth, and blessed be the most high God which hath delivered thine enemies into the hand, and he gave him tithes of all. అన్నిట్లలో నుంచి దశమ భాగం ఇచ్చినాడు అబ్రాహాము. తన అన్నిట్లలో, ఎన్నింటిలో ఆయనకు ఎన్ని ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అబ్రాహాముకు అన్నిట్లలో దశమ భాగం ఇచ్చినాడు అంట. కానీ ఇక్కడ అబ్రాహాం విషయంలో మనం అక్కడ చూస్తాం ఏంటంటే, క్రిందికి వెళ్ళి చూస్తే అబ్రాహాము ఈ సాలేము రాజు ఇచ్చిన
ఆ రొట్టెను ద్రాక్షారసంను పుచ్చుకున్నాడు, తీసుకున్నాడు, స్వీకరించినాడు, దాన్ని యాక్సెప్ట్ చేసినాడు. కానీ క్రింద మనం చూస్తే అబ్రాము ఈ సొదొమ రాజు తనకిచ్చే ఈవులను యాక్సెప్ట్ చేయడు. అంటే ఈ లోకంలో నుండి వచ్చే ఆశీర్వాదాన్ని తీసుకోవడము, దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని తీసుకోవడము, ఏది శ్రేష్టమైంది మన జీవితంలో? అందుకే ఇక్కడ మరి ఈ వచనం ఒక వచనం చదువుకుందాం. ఓకే, 21వ వచనము, అదే 14వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు సొదొమ రాజు అబ్రాముతో, వ్యక్తులను నాకిచ్చి సామాగ్రిని నీవే తీసుకున్నామని చెప్పాను. అందుకు అబ్రాము సొదొమ రాజుతో, నేను అబ్రామును ధనవంతునిగా చేసి అని నీవు అనుకునకుండినట్లు ఒక దారము మొదలుకొని చెప్పుల వారు వరకు నేను తీసుకున్నాననియు, నీదైనదేదియు నేను తీసుకున్నాననియు, పరమండలము మరియు భూమికి ఆధీనుడైన అత్యున్నతుడగు దేవుడైన ప్రభువు నాకు నా చెయ్యి ఎత్తి ఉన్నాను. సో అబ్రాము యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం. అక్కడ ఆ సొదొమ రాజు వచ్చి తనకు బహుమానాలు ఇస్తున్నాడు అనమాట. అంటే ఎందుకంటే నువ్వు యుద్ధం చేసి అన్ని తిరిగి సమకూర్చినావు కాబట్టి ఇక నా బహుమానం తీసుకో అని. కానీ అబ్రాము అక్కడ దాన్ని స్వీకరించలేదు. సో దేవుని నుండి వచ్చేది స్వీకరించడము ఆశీర్వాదము. ఈ లోకంలో నుండి మరి ఇచ్చే ఆశీర్వాదము దాన్ని స్వీకరించాలా లేదనేది మనకు జ్ఞానం ఉండాలి. కాబట్టి వీటన్నిటిలో మరి ఇవన్నీ జరిగిన తర్వాత, ఓకే, ఇవన్నీ జరిగిన తర్వాత 15వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూస్తాం. అక్కడ ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు అబ్రహాం ఇన్ ఎ విజన్. అబ్రాహాముకు ఒక దర్శనంలో దేవుని యొక్క వాక్యం ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు వచ్చి తనతో మాట్లాడినాడు అంట. ఏమని మాట్లాడినాడు అక్కడ చూద్దాం. సో మనం దేవుని కొరకు ఎప్పుడైతే నిల్చొని ఉంటామో, దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే మనం గైకుంటామో, దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడి నడుస్తామో, దేవుడు అప్పుడు మనతో మాట్లాడతాడు. మరి దేవునికి అనుకూలంగా, దేవునికి అంగీకారంగా నీ జీవితంలో నువ్వు లేకుంటే దేవునితో ఎలా మాట్లాడతాడు కదా. అబ్రాహాము ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ఆ యుద్ధం గెలిచి వచ్చినాడు, ఆ షాలేము రాజు కలిసినాడు, తనకి ఇవ్వవలసిన, దేవునికి ఇవ్వవలసిన దశంభాగం ఇచ్చినాడు, దేవుని దగ్గర నుంచి పొందవలసింది పొందినాడు, ఆ అన్య రాజు నుంచి పొందేది స్వీకరించలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు వచ్చినాడు. దేవుడు ఏమని వచ్చినాడంటే చదువుదాం ఆ మాట. ఈ సంగతులైన పిమ్మట ప్రభు వాక్కు అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేనే నీ కేడెమును, నీ అత్యధికమైన బహుమానముననియు చెప్పాను. సో ఇక్కడ చూస్తాం, ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు అబ్రహాం ఇన్ ఎ విజన్ సేయింగ్, ఫియర్ నాట్, ఫియర్ నాట్, భయపడకము. సో ఈ దినం కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు ఫియర్ అవర్ గాడ్. మన దేవునికి భయపడాలి. ఫియర్ నాట్. ఎందుకు దేవుడు అన్నాడు అక్కడ భయపడొద్దు అని? తలంచండి, ఆత్మీయంగా తలంచండి, ఎందుకు భయపడొద్దు అన్నాడు. సో ఫియర్ నాట్ అబ్రహాం, ఐ యామ్ దై షీల్డ్, నేను నీ కేడము, ఐ యామ్ దై షీల్డ్ అండ్ దై ఎక్సీడింగ్ రివార్డ్. ఏమంట? అత్యధికమైన బహుమానమై ఉన్నాను. వావ్, ఎంత గంభీరమైన ఆశీర్వాదం అబ్రాహాంకి. సో వెన్ యూ స్టాండ్ ఆన్ లార్డ్ సైడ్, ద లార్డ్ ఈజ్ యువర్ షీల్డ్ అండ్ ఈజ్ యువర్ రివార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నిల్చొని ఉంటావో, దేవుడు నీ కేడము, ఆయన నీకు అత్యున్నతమైన బహుమానము. వాట్ ఇట్ మీన్స్ షీల్డ్? కేడం అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్. షీల్డ్ ఏం చేస్తుంది? నిన్ను సంరక్షిస్తుంది. ఆ కేడం నిన్ను కాపాడుతుంది. సో గాడ్ ఈజ్ యువర్ షీల్డ్ వెన్ యూ స్టాండ్ ఆన్ ద లార్డ్ సైడ్. దేవుని వైపు ఎప్పుడైతే నిలబడతావో ఖచ్చితంగా దేవుడు నీ కేడము. అండ్ ఈజ్ అ గ్రేట్ రివార్డర్, ఈజ్ యువర్ ప్రొటెక్షన్ అండ్ ఈజ్ యువర్ రివార్డర్. ఆయన నీకు బహుమానం ఇచ్చేవాడు. ఆయన ఇచ్చే బహుమానము ఎక్సీడింగ్ రివార్డ్ అంట, అత్యున్నతమైన బహుమానం. ఏం బహుమానం ఇస్తాడు దేవుడు మనకు? కాబట్టి అందుకే ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తాం, ఐ గివ్ యూ మై రివార్డ్ అంటాడు. నా బహుమానాన్ని నేను మీకు ఇస్తానంటాడు. కాబట్టి దాంట్లో కూడా దేవుడు మనకు ఎంతో గంభీరమైన ఆశీర్వాదం ఇచ్చినాడు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, అబ్రాహాము దేవుని మీద ఆధారపడినాడు. ఆయనతో చేసిన వాగ్దానము, ఇంకా పిల్లలు పుట్టలేదు ఆయనకు. దేవుడు తనను బయటికి పిలిచినాడు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు.
100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుమారుని ఇచ్చినాడు, ఆశీర్వాదాన్ని నెరవేర్చినాడు. 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. వాటిలో ఈ మధ్యలో ఉండే పరిస్థితులు. మరి మన జీవితంలో కూడా దేవుడు మనం రక్షించుకున్నాడు, మనం ఇంకా పరలోకం చేరలేదు. చేరిన వారు ధన్యులు కదా, వారు చేరిన వారు ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి మనం ఇంకా చేరలేదు. కానీ దేవుడు మనకు చూపించేది ఏంటంటే దేవుని వైపు ఉండడంలో ఆశీర్వాదం. కాబట్టి పిల్లలు, మన దేవుడు ఇచ్చిన దాంట్లో దేవునికి చెందింది దేవునికి ఇవ్వడము, అది మనం నేర్చుకోవాలి. అందుకే అబ్రాహాము దేవునికి దశం భాగం ఇచ్చినాడు. మరి మన సంఘంలో దశం భాగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది దశం భాగం ఇస్తారు. ఒకవేళ ఎవరన్నా దశం భాగం ఇవ్వడం లేదు అంటే మలాకి చెప్తాడు, ఏమంటాడు, దేవుణ్ణి దొంగతనం చేసినట్టు అనమాట. అంటే దేవుడు అంటే మన జోబులకు తూట్లు పెడతాడు, అంటే లోపల హోల్స్ పెడతాడు అనమాట. నువ్వు ఎంత సంపాదించుకొని లోపల వేసుకున్నా పోతాయి అవి. నీ దశమ భాగము దేవుంది, అది దేవునికి పరిశుద్ధమైంది. దేవుని సన్నిధిలో నీ దశమ భాగం తీసుకొని రావడము నీ హృదయముతో, నీ గ్రాటిట్యూడ్తో, అంటే విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ నువ్వు దేవునికి దశమ భాగం ఇవ్వడము నీ హృదయంలో ఆనందంతో దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అబ్రాహాము ఆయన విజయం పొందినాడు, ఆనందంతో దేవునికి దశమ భాగము తీసుకొని ఇచ్చినాడు. మరి మన జీవితంలో దశమ భాగం ఇవ్వడం నేర్చుకోవాలి. మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు దశమ భాగం కంటే ఎక్కువ దేవునికి ఇవ్వడము మరి మనకు దేవుడు నేర్పించినాడు. కాబట్టి ఈ యొక్క క్రమంలో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ఈ మెల్కీసెదెక్ కంటే ఆ క్రమంలో వచ్చినాడు, కానీ ఆయన ఉన్నతమైన వాడు. ఈ మెల్కీసెదెకు యేసు మనుషులు దేవుని యొక్క కుమారుని పోలి ఉన్నాడంట. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు ఆ ఆరోని యొక్క క్రమంలో కాకుండా మెల్కీసెదెక్ యొక్క క్రమంలో వచ్చి ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించినాడు. మన కొరకు తండ్రి కుడిపక్షాన ఈ దినము, ఈ సమయము, ఈ క్షణాన మన కొరకైనా ప్రధాన యాజకుడుగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఈ దినం మనము ఆయన యుద్ధ నుండి ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుతున్నామంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆయన శ్రేష్టమైన వాడు, ఎంతో ఉన్నతమైన వాడు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నతమైన ఆశీర్వాదం, మన యేసుక్రీస్తు నందు మనకు ఆ ఆశీర్వాదం ఉంది అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన మన కొరకు ఒక పరిశుద్ధుడిగా ఉన్నాడంట. ఒక వర్షం మనం చదువుకుందాము, ముగించుకుందాం. యేసు ప్రభు సంగతి 7వ అధ్యాయం 26వ వచనం చదువు. 7th chapter 20 ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువు. ఏలైనగా పరిశుద్ధుడును, హాని చేయని వాడును, అపవిత్రత లేనివాడును, పాపుల నుండి వేరయ్యుండి పరమండలముల కంటే ఉన్నతముగా చేయబడిన ఉన్నత యాజకుడు మన వలె ఆయను. So for such an high priest became us who is holy, పరిశుద్ధుడు, హార్మ్లెస్, హాని చేయనివాడు, అన్డిఫైల్డ్, సపరేట్ ఫ్రమ్ సిన్నర్స్, పాపుల నుండి వేరుపరచబడినవాడు. తర్వాత అండ్ మేడ్ హయ్యర్ దెన్ ది హెవెన్స్. 27-28 కూడా చదువు. ఆ పై యాజకుల వలె అనుదినము మొదట తన సొంత పాపముల కొరకును అటు తర్వాత ప్రజల కొరకు బలులు అర్పించినట్లు ఆయన చేయనక్కరలేదు. ఎందుకనగా ఆయన తనను తాను అర్పించుకొనుట ద్వారా ఒక్కసారి దీనిని చేసెను. ఏలైనగా ధర్మశాస్త్రము బలహీనతలను గలవారిని పై యాజకులుగా చేయను గాని ధర్మశాస్త్రం తర్వాత కలిగిన వాగ్దానంతో కూడిన వాక్యము నిరంతరము కొరకు సమర్పించబడిన కుమారుని చేశాను. సో ఇక్కడ 28వ వచనంలో ఫర్ ద లా మేకెత్ మెన్ హై ప్రీస్ట్ విచ్ హ్యావ్ ఇన్ఫర్మిటీస్, అంటే ధర్మశాస్త్రం క్రింద అహరోను యొక్క క్రమంలో వారి లోపల బలహీనతలు ఉన్నాయి, వారి లోపల కూడా పాపం ఉండే. కానీ యేసుక్రీస్తు ఆ మెల్కీసెదెక్ యొక్క క్రమంలో ఎందుకు వచ్చినాడంటే ఆయన లోపల ఏ పాపము లేదు, ఆయన మన కొరకు బలి అయినాడంట. ఆ మాట ఇక్కడ మనం చూస్తాం 27వ వచనంలో, హూ నీడెడ్ నాట్ డైలీ యాజ్ దోస్ హై ప్రీస్ట్ టు ఆఫర్ అప్ సాక్రిఫైసెస్ ఫస్ట్ ఫర్ హిస్ ఓన్ సిన్స్ అండ్ దెన్ ఫర్ ద పీపుల్స్. మరి ఒక ప్రధాన యాజకుడు మనుషుల యొక్క పాపముల నిమిత్తము, తర్వాత తన పాపముల నిమిత్తము తను బలి అర్పించాలి. కానీ యేసుక్రీస్తు అంట ఫర్ దెన్ హీ డిడ్ వన్స్ వెన్ హీ ఆఫర్డ్ అప్ హిమ్సెల్ఫ్. కానీ యేసుక్రీస్తు ఒకటేసారి తనను తాను అర్పించుకున్నాడు.
కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మన కొరకు, పాపముల కొరకు తన ప్రాణం అర్పించినాడు, తనకు తాను బలి అయినాడు. ఎందుకొరకు తెలుసా? మనకు ఇవ్వవలసిన రక్షణ, మనకు ఏదైతే రక్షణ చెందిందో ఆ రక్షణను మన దగ్గర తీసుకొని రావడానికినే యేసుక్రీస్తు మన కొరకు బలి అయినాడు. ఈ ప్రధాన యాజకుడు తన పాపం నిమిత్తం, ప్రజల పాపం నిమిత్తము బలి అర్పించి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలి. కానీ యేసు ప్రభు మన కొరకు ఒకేసారి, ఆయన లోపల పాపం లేదు, ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపంగా చేయబడినాడు, మన కొరకు అర్పించుకున్నాడు. మన పాపమును తీసివేయడానికనే యేసు ప్రభు బలి అయినాడు. ఆ ప్రధాన యాజకుడుగా ఆ బలిని అర్పించి తన రక్తమును తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలంలో నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఎందుకు చేయాలి? ఎందుకు మన పాప క్షమాపణ నిమిత్తము తన ప్రాణం అర్పించాలి అంటే ఆయన మనల్ని ప్రేమించినాడు. హీ లవ్డ్ us అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ us. మనల్ని ప్రేమించి తన ప్రాణంను అర్పించుకున్నాడు. సో దట్ ఈస్ వాట్ వి సీ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. సో దట్స్ వై వీ హ్యావ్ ది లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క చట్టం మనకుంది. ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకు యేసు ప్రభు మన కొరకు ప్రధాన యాజకుడుగా ఆ మెల్కిసెదెకు యొక్క క్రమంలో వచ్చినాడంటే మనం ప్రేమించినాడు, మన కొరకు ప్రాణం అర్పించుకున్నాడు, మన కొరకు రక్తం కార్చినాడు. ఆ రక్తమును తీసుకొని వెళ్ళి పరలోకంలో ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో, ఆ కృపాసనం యొద్ద, ఆ కరుణపీఠం మీద తన రక్తమును ప్రోక్షించినాడు. అప్పుడు మనకు విమోచన దొరికింది, మనకు రక్షణ కార్యము సంపూర్తి అయింది. దేవుడు మన రక్షణ కార్యమును నెరవేర్చినాడు. ఏ ప్రణాళిక అయితే భూమి పునాదులు వేయబడక ముందు ఆయన రక్షణ కార్యమును ప్లాన్ చేసినాడో, యేసుక్రీస్తునందు ఆ ప్రణాళికను నెరవేర్చినాడు. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు బలి అయినాడు. అందుకైనా మెల్కిసెదెకు యొక్క క్రమంలో ఒక ఉన్నత యాజకుడుగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడు. కాబట్టి మన పాపము నిమిత్తము మరి ప్రభు బలి అయినాడు. మరి దేవుడు మన నుండి కోరేది అదే, మన జీవితంలో పాపము లేకుండా ఆయన ఎదుట నిలబడడానికే. మరి నీ లోపల పాపం ఉంటే, పాపం లేదని మనం చెప్తే అబద్ధికులము. మన లోపల పాపం అనేది ఉంది. ఏ పాపం ఉందో నీకు తెలుసు. మరి ఆ పాపమును నువ్వు ఒప్పుకోవడం అవసరము ఆయన సన్నిధిలో. దేవా, నా పాపమును క్షమించు. నువ్వు ఏం పాపం చేసినావో నీకు తెలుసు. కొంతమంది ప్రార్థన చేస్తుంటాం, దేవా నేను ఏమన్నా పాపం చేసి ఉంటే నీకు తెలియదా? ఏం పాపం చేసినావో, ఏ విధంగా నీ జీవితం ఉందో నీకు తెలియదా? కదా మనం చాలామందిని క్విక్గా మాట్లాడుతుంటాము దేవునితో మనము ఫేర్గా అంటే యథార్థంగా మాట్లాడకుండా క్విక్గా మాట్లాడుతుంటాము. అయ్యా, మనం దేవుని ఎదుట నిల్చొని ఉన్నాం. ఆ పరిశుద్ధుడు, ఉన్నతమైన దేవుడు, ఆయన ఎదుట మనము నీ పాపము ఆయన రక్తంలో కడగబడుతుంది. మరి ఈ దినం కూడా ఆ రక్తం ఇంకా ఉంది రక్షింపబడిన బిడ్డలకు. ఆ రక్తం ఇంకా సిద్ధంగా ఉంది నీ పాపము క్షమించడానికి. మరి ఎందుకు మనం పాపంలో బ్రతుకుతున్నామంటే ఈ శరీరము పాపం యొక్క స్వభావం ఉంది, ఇది లాగుతుంది. మరి దేవుడు మనను దగ్గర తీసుకొని వస్తున్నాడు, సైతానుడు మనం దూరం చేస్తున్నాడు. మరి మనము ఆ అబ్రాహాము ఏ విధంగా అయితే ఆ రాజులను అందరినీ ఓడించి ఆ లోతును విడుదల ఇచ్చినాడో, మరి మనం కూడా ఈ లోకంలో ఈ పాపం యొక్క ఆవరణలో పోరాడుతూ అలసిపోయి దేవుని సన్నిధికి వచ్చినాము. అక్కడ మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన మన కేడము, ఆయన మనకు అత్యున్నతమైన బహుమానం ఇచ్చేవాడు. ఆయన సన్నిధిలో మరి దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ఎదుట మనము మన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన పాపమును క్షమిస్తాడు. కాబట్టి అందరం కూడా దేవుని సన్నిధిలో ఈ దినం మనకు మెల్కిసెదెకుగా ఒక క్రమంలో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా మన కొరకున్నాడు. సంఘానికి కాపరి కాదు, ప్రధాన కాపరి ఆయన మనకు. చీఫ్ షెపర్డ్ సంఘానికి. నాట్ ఓన్లీ చీఫ్ షెపర్డ్, ఈజ్ ది గ్రేట్ హై ప్రీస్ట్ ఫర్ ద చర్చ్. సంఘానికి ఆయన ఉన్నతమైన ప్రధాన యాజకుడు. కాబట్టి అందరం కూడా
దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఆయన ఎదుట మరి మన లోపల ఉండే పాపం, మన లోపల ఉండే బలహీనతలు, ఆయన మన కోట, మన దుర్గము, మన ఆశ్రయము, మన రక్షణ, మన కేడము, మన బహుమానం ఆయననే. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు. ఈ సుపీరియర్ ఓవర్ ఆల్ థింగ్స్, అన్నిటిపైన ఉన్నతమైన వాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఎంత గంభీరమైన దేవుడు మనకున్నాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, Christ is in the order of Melchizedek. He is a great high priest. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడు. ఆయన మన కొరకు మన ప్రాణమును సంరక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మన ఆపదల నుండి బయటికి తీసుకొని వచ్చేవాడు, పాపము నుండి విడుదల ఇచ్చేవాడు, పాపం యొక్క భారము నుండి నీకు స్వేచ్ఛనిచ్చేవాడు, పాపం యొక్క శిక్ష నుండి నిన్ను రప్పించేవాడు. మరి ఈ సమయంలో ఇంకా ఎవరన్నా ఇక్కడ యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయినాడని ఇంకా ఎవరన్నా ఇక్కడ నమ్మకుండా ఉంటే ఇదే రక్షణ సమయము. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ సేవ్డ్, క్రైస్ట్ ఈస్ కాలింగ్ us with the gospel of salvation. He is the Savior. He died for your sins. If you confess that you are a sinner, if you repent of your sins and believe on Lord Jesus Christ, నువ్వు పాపివని తెలుసుకొని నువ్వు రక్షణ కొరకు పాపంలో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. No need of confessing your old sins to be saved. You just accept that you are a sinner. నువ్వు పాపివని ఒప్పుకో, రిపెంట్, పశ్చాత్తాపపడు, బిలీవ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, దెన్ యూ విల్ బి సేవ్డ్. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ఒకవేళ నువ్వు రక్షింపబడితే క్రైస్ట్ ఈజ్ యువర్ షెపర్డ్, క్రైస్ట్ ఈజ్ యువర్ హై ప్రీస్ట్. క్రీస్తు నీ కొరకు గొప్ప కాపరి, ఆయన నీ కొరకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యూ కెన్ గో టు హిమ్. ఆయన యుద్ధకు నువ్వు వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. నీకు తెరవబడిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ రక్షణను భద్రపరచువాడు ఆయననే. నీ రక్షణకు కర్త, నీ రక్షణను ముగించేవాడు, అంటే నీ విశ్వాసాన్ని ముగించేవాడు యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, అయ్యా నీ లోపల ఏమైనా పాపం ఉంటే ఈ సమయంలో నీ పాపంను కడుక్కొని పరిశుద్ధంగా నీ సొంత నీతి మీద ఆధారపడకుండా దేవుని నీతి మీద ఆధారపడే విధంగా దేవుని ఆహ్వానిస్తున్నాడు. మరికొన్ని నిమిషాలు నీ సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని ఎదుట పరిశుద్ధమైన రీతిగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినారు. మీకు వందనాలు. మీ యొక్క వాక్యాన్ని వినిపించినారు. మరి అబ్రహాం యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసినారు. మరి తన విశ్వాసానికి తండ్రిగా మరి మా కొరకు మీ యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆ విశ్వాసంలో మరి మమ్మల్ని నడిపించి మాకు ఇచ్చిన రక్షణ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మీ యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించి మా పాపముల నిమిత్తము
మరి సిలువలో మరణించి తన ప్రాణం అర్పించి, అంతేకాకుండా మరి మా పాప క్షమాపణ నిమిత్తము ఆ పరిశుద్ధ రక్తమును తీసుకొని వెళ్ళి ఒక ప్రధాన యాజకుడుగా మెల్కీసెదెకు ఒక క్రమంలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఈమె యొక్క సన్నిధికి ఆ రక్తంను తీసుకొని వచ్చి దాన్ని చిందించడం ద్వారా మరి మాకిచ్చిన విమోచనను బట్టి, మా పాప క్షమాపణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ యొక్క ప్రణాళిక గొప్పది. తను మరి మీ యొక్క ఏర్పాటు ఎంతో గంభీరమైంది. మీ యొక్క రక్షణ కార్యం ఎంతో గంభీరమైంది. మరి మా పాపముల నిమిత్తము భయంకరము అయిన వారము, నీచులము, పాపులము, మరి అందరికంటే ఘోరమైన వాణ్ణి. కాబట్టి ఇప్పుడు మరి మీ యొక్క వాక్యం ద్వారా మాలో పాపం ఉందని మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు. మా యొక్క మానవ స్థితిని జ్ఞాపం చేస్తున్నారు. మాలో ఉండే స్వభావాన్ని జ్ఞాపం చేస్తున్నారు. తను మరి ఇవన్నిటిని కూడా మరి ఉదయకాలము మరి మా యొక్క బలహీనతలలో మీ యొక్క సన్నిధికి చేరే కృపనిచ్చినారు. మీకు వందనాలు. మరి మీ యొక్క ప్రియ కుమారుడు మా కొరకు మరి ప్రధాన యాజకుడుగా మీ కుడిపక్షాన కూర్చొని మా కొరకు చేసే విజ్ఞాపనను, ఆ విజ్ఞాపన ద్వారా మరి మాకెంతో ఆదరణ, క్షేమము, మరి మాకు బహుమానము, వాటన్నింటి కూడా మరి ఉదయకాలము మరి మాకు వినిపించినారు. మీకు వందనాలు. మీ యొక్క కృపాసనం యుద్ధకు చేరే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, తను మరి మేము కూడా మరి మా జీవితాలలో మీరు చేసిన మేలులను జ్ఞాపం చేసుకొని మరి మాలో మాకు ఇస్తున్న ఆశీర్వాదాలను మరి వాటిలో మరి దశమ భాగంగా మీకు సమర్పించి కృతజ్ఞత అర్పణతో, కృతజ్ఞత యొక్క హృదయంతో మీ యొక్క సన్నిధికి మరి మా యొక్క అర్పణలను తీసుకొని వచ్చి మా హృదయపూర్వకంగా మరి మీకు సమర్పించి మీ యుద్ధ నుండి మరి ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు పొందే విధంగా మరి మమ్మల్ని పరిశుద్ధమైన రీతిగా మా జీవితాలలో పాపము తొలగించమని మా పాపం ఒప్పుకుంటున్నాము. మరి పాపం యొక్క ప్రభావము మరి దినము మరి లోకంలో చూస్తున్నాము. పాపం యొక్క ప్రభావము మరి లోకం పైన మీ యొక్క కోపము కుమ్మరించబడుతుండగా మరి యొక్క వైరస్ ద్వారా మరి మీ యొక్క కోపాన్ని మరి మేము చూడగలుగుతున్నాము. తను మరి మీ యొక్క కోపమును మరి మేము వాటిని తొలగించే విధంగా మీ యొక్క సాయం కోరుతున్నాము. తను మరి మాకు సాయం తెచ్చేయండి. మరి ఈ యొక్క వైరస్ నుండి దేశాన్ని, మా ప్రాంతాన్ని, లోకాన్ని రక్షించండి. మరి అందరూ కూడా మరి మారు మనసు పొంది మీ మీదే దేవుడని తెలుసుకునే విధంగా మీ యొక్క రక్షణ కార్యము, మీ యొక్క సువార్త ప్రకటించే విధంగా సంఘాన్ని కూడా మరి ఆ విధంగా బలమైన రీతిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తను మరి ఇదేకాలం మరి మాకు ఇచ్చిన వాక్యం కూడా మీకు వందనాలు. మిగతా సమయం కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క వాక్యంలో ఇంకా ఎక్కువ బలమైన రీతిగా నాటబడి మా యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను బలపరచమని ప్రార్థిస్తూ మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.